అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనం తెలుగు పరిమళం 10వ తరగతి తెలుగు వాచకంలోని శ్రీకృష్ణదేవరాయలు రచించిన రాజధర్మం అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ముందుగా పాఠం ఉద్దేశం. గొప్ప నాయకులుగా ఎదగడానికి అవసరమైన లక్షణాలు, సామర్థ్యాలను తెలుపుతూ విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందింపజేయడం ఈ పాఠం ఉద్దేశం. నేటి బాలలే రేపటి పౌరులు అంటే భవిష్యత్ తరంలో నాయకులెవరు? మీలోనే ఉంటారు. కాబట్టి గొప్ప నాయకులుగా ఎదగాలి అంటే అవసరమైన లక్షణాల్ని, సామర్థ్యాల్ని తెలియజేస్తూ మీలో నాయకత్వ లక్షణాలను, లీడర్షిప్ క్వాలిటీస్ని పెంపొందింపజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ పాఠ్యభాగం యొక్క రచనా విధానం అంటే ప్రక్రియ ప్రబంధం. ప్రకృష్టమైన బంధం కలది ప్రబంధం. పురాణేతిహాసాల నుండి ఏదైనా చిన్న కథాంశాన్ని గ్రహించి కవులచే అష్టాదశ వర్ణనలతో పెంచి పోషించి స్వతంత్ర కావ్యంగా రాయబడేది ప్రబంధం. కథావస్తువు ఆద్యంతం ఉంటుంది. కథకు, పాత్ర పోషణకు, భావ సంపదకు తగిన స్థానం ఉంటుంది. ప్రకృష్టమైన గొప్పదైన బంధం కలదే ప్రబంధం. 18 పురాణాల నుండి కానీ లేదా రామాయణ మహాభారతాల నుండి కానీ ఏదైనా ఒక చిన్న కథాంశాన్ని తీసుకుని కవుల చేత 18 రకాలైనటువంటి వర్ణనలతో పెంచి స్వతంత్రమైన కావ్యంగా రాయబడేదే ప్రబంధం. ప్రబంధంలో కథా వస్తువు మొదలు నుంచి చివరి వరకు కూడా ఉంటుంది. కథకు, పాత్ర పోషణకు, భావ సంపదకు తగినటువంటి సముచితమైనటువంటి స్థానం ఉంటుంది. నేపథ్యం అంటే మనం చదువుకోబోయే పాఠ్యాంశానికి ముందు జరిగినటువంటి సంఘటన. యామునాచార్యులు తన శాస్త్ర పాండిత్యంతో పాండ్యరాజుని జయించి అర్ధరాజ్యం గెలుచుకున్నాడు. పరిపాలన చేస్తున్నాడు. క్షాత్రధర్మంతో యుద్ధాలు, యజ్ఞాలు, దాన ధర్మాలు చేశాడు. గురువైన శ్రీరామమిశ్రుని ఉపదేశంతో రాజ్యాన్ని కుమారునికి అప్పగించి రాజధర్మాలను బోధించే సందర్భంలోనిది ఈ పాఠం. నాదముని మనుమడు యామునాచార్యుడు. ఇతడు శ్రీరంగంలో నివసించేటటువంటి వైష్ణవ బోధకుడు. పాండ్యరాజు యొక్క రాజగురువు అక్కియాల్వాన్. ఈయన్ని తర్కంలో ఎవరో ఓడించలేకపోయేవారట. కానీ 11 సంవత్సరాల వయస్సులోనే యామునాచార్యుడు అక్కియాల్వాన్ను తన శాస్త్ర పాండిత్యంతో తర్కంలో ఓడిస్తాడు. దానికి ముచ్చటపడినటువంటి పాండ్యరాజు తన అర్ధరాజ్యాన్ని ఇవ్వడమే కాకుండా తన సోదరినిచ్చి వివాహం చేస్తాడు యామునాచార్యునికి. యామునాచార్యుడు చక్కగా పరిపాలన చేస్తాడు. క్షత్రియ ధర్మంతో యుద్ధాలు చేస్తాడు, యజ్ఞాలు, దాన ధర్మాలు చేస్తాడు. రాజభోగాలను అనుభవిస్తున్న యామునాచార్యుడు శ్రీరంగనాథుణ్ణి విస్మరిస్తాడు. శ్రీరామమిశ్రుడు వైష్ణవ మత గురువు. ఆయన యామునాచార్యుని వద్దకు వచ్చి మీ తాత నిధిని దాచాడు అని చెబుతాడు. నిధి అంటే ఆశపడినటువంటి యామునాచార్యుడు శ్రీరామమిశ్రుణ్ణి ఆ నిధిని చూపించమంటూ అడుగుతాడు. నిధిని చూపిస్తానని తీసుకువెళ్ళినటువంటి శ్రీరామమిశ్రుడు శ్రీరంగనాథుని ఆలయానికి తీసుకువెళ్తాడు. శ్రీరంగనాథుని పాదపద్మాలను చూపిస్తాడు. శ్రీరంగనాథుని యొక్క పాదాలను చూడగానే యామునాచార్యుడు రంగనాథుని పట్ల భక్తిని విస్మరించినందుకు బాధపడతాడు, పశ్చాత్తాపపడతాడు. ఆ శ్రీరంగనాథుని పట్ల గల భక్తే అసలైనటువంటి నిధి నిక్షేపాలు అని తెలుసుకున్నటువంటి యామునాచార్యుడు తన గురువైనటువంటి శ్రీరామమిశ్రుని ఉపదేశంతో తన రాజ్యాన్ని తన కుమారునికి అప్పగించి అతనికి రాజధర్మాలను బోధించేటటువంటి సందర్భంలోనిది ప్రస్తుత మన పాఠ్యభాగం.
ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం అంటే కథా వస్తువు నాయకత్వ లక్షణాలు. కవి పరిచయం. ఈ పాఠ్యభాగం యొక్క కవి శ్రీకృష్ణదేవరాయలు. ఈయన 16వ శతాబ్దికి చెందినవాడు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి తుళువ వంశ ప్రభువు. సంస్కృత, ఆంధ్ర, కన్నడ భాషలలో పండితుడు. అంటే తన మాతృభాష అయినటువంటి కన్నడము, సంస్కృతము, తెలుగు భాషలలో పాండిత్యాన్ని కలిగినవాడు శ్రీకృష్ణదేవరాయలు. సంస్కృత భాషలో పలు మధుర కావ్యాలు రచించాడు. అవి మదాలస చరిత్ర, సత్యవధూ ప్రీణనము, జ్ఞానచింతామణి, రసమంజరి మొదలైనవి. అష్టదిగ్గజ కవి పండితులను పోషించడంతో పాటు తెలుగులో ఆముక్తమాల్యద ప్రబంధాన్ని రచించాడు. శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానాన్ని భువన విజయం అంటారు. భువన విజయంలో 8 మంది దిగ్గజాల్లాంటి కవులు ఉండేవారట. వారినే అష్టదిగ్గజ కవులు అంటారు. ఈయన సంస్కృతంలోనే కాకుండా తెలుగులో కూడా కావ్యాన్ని రచించారు. అదే ఆముక్తమాల్యద అనేటటువంటి ప్రబంధం. ఈయనకు గల బిరుదులు సాహితీ సమరాంగణ సార్వభౌముడు, మూరు రాయరగండడు, ఆంధ్రభోజుడు. రాయలవారి రచనల్లో సామాన్య జనుల జీవితాలలో కనబడేటటువంటి చిన్న చిన్న సంగతులే అద్భుతమైనటువంటి రసాత్మక ఆవిష్కరణలవుతాయి. రాయలు తన చిన్నతనంలో సామాన్య ప్రజల మధ్య తిరుగుతూ వారి జీవితాలను సూక్ష్మంగా పరిశీలించి ఉండడం వలన సహజ సుందరమైనటువంటి వర్ణనలు రాయలవారి రచనల్లో కనిపిస్తాయి అని ప్రతీతి, ప్రసిద్ధి. తెలుగు సాహిత్యంలో రాయలవారి యుగాన్ని అంటే 16వ శతాబ్దాన్ని ప్రబంధ యుగం అని అంటారు. ప్రస్తుత మన పాఠ్యభాగం రాజధర్మం అనేది రాయలవారు రచించినటువంటి ఆముక్తమాల్యదలోని చతుర్థాశ్వాసం 4వ ఆశ్వాసం నుంచి గ్రహించబడింది. పాఠంలోకి వెళ్దాం. మొదటి పద్యం కంద పద్యం. ఏ పట్టున విసువక రక్షాపరుడవు గమ్ము ప్రజల చక్కి విపన్నుల్గు పెట్టిన విని తీర్పుము కాపురుషుల మీద నిడకు కార్యభరంబుల్. మరొక్క మారు. ఏ పట్టున విసువక రక్షాపరుడవు కమ్ము ప్రజల చక్కి విపన్నుల్ కూపెట్టిన విని తీర్పుము కాపురుషుల మీదన్ ఇడకు కార్యభరంబుల్. యామునాచార్యుడు తన కుమారునికి రాజధర్మాలను ఈ విధంగా చెబుతున్నాడు. ఏ పట్టున విసువక అంటే ఏ సమయంలోనైనా సరే ఏమాత్రం విసుక్కోకుండా ప్రజల చెక్కిన్ ప్రజల పట్ల రక్షాపరుడవు కమ్ము కాపాడేవాడిగా ఉండుము. అంటే ప్రజలు నీ వద్దకు ఏ సమయంలో వచ్చినా సరే వారిని విసుక్కోకుండా వారిని రక్షించు, కాపాడుము. విపన్నుల్ విపత్తులో ఉన్నవారు, ఆపదలో ఉన్నవాళ్ళు. కూపెట్టిన అంటే తమ యొక్క ఆర్తిని చెప్పుకున్న, తన బాధలను చెప్పుకున్నప్పుడు విని తీర్పుము శ్రద్ధగా విని వారి యొక్క ఆపదలను తొలగించుము, వారికి న్యాయము చేయుము. కాపురుషుల మీదన్ కాపురుషులు అంటే చెడ్డవాళ్ళు, కాపురుషుల మీదన్ అంటే చెడ్డవాళ్లకు కార్యభరంబుల్ ఇడకు ముఖ్యమైనటువంటి పనుల భారాన్ని అప్పగించకు. యామునాచార్యుడు తన కుమారునికి రాజధర్మాలను ఈ విధంగా బోధిస్తున్నాడు. కుమారా, పాలకుడు తాను ఎటువంటి కష్టాల్లో ఉన్నా విసుక్కోకుండా ప్రజల్ని కాపాడాలి. ఆపదలో ఉన్నవాళ్ళు తనను ఆశ్రయించి తమ బాధలు చెప్పుకున్నప్పుడు వాటిని శ్రద్ధగా విని వారి బాధ పోగొట్టాలి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్ని, బాధ్యతల్ని చెడ్డవాళ్లకు అప్పగించకూడదు. రెండో పద్యం ఆట వెలది. మొదల బెనిచి
పిదప గుదింపనెవ్వాడు తనదు తొంటి హీనద సెదలం పడలుగుగాన శీలమరయుచు క్రమవృద్ధి బెనిచి వేళ వేళ బనులు గొనుము. మరొక్కమారు. మొదల పెనిచి పిదప కుదింపన్ ఎవ్వాడు తనదు తొంటి హీనదశ తలంపడు అలుగున్ కాన శీలమరయుచు క్రమవృద్ధిన్ పెనిచి వేళ వేళ పనులు కొనుము. పద్యానికి వివరణ చూడండి. మొదలన్ పెనిచి అంటే ముందుగా, ప్రథమంలో, గొప్ప స్థాయిలో ఉంచి, పిదప కుదియింపన్ తరువాత స్థాయిని తగ్గించిన, ఎవ్వాడున్ ఎంత మంచివాడైనా, ఎటువంటి వాడైనా, తనదు తొంటి హీనదశన్ తన యొక్క తొంటి హీనదశన్ అంటే గతంలోని, మొదటిలోని తక్కువ స్థితిని తలంపడు గుర్తించడు, తలచుకోడు. అంటే ఒక కష్టాల్లో ఉన్న వ్యక్తినో ఒక పేదవాడినో తెచ్చి మొదట పెద్ద స్థాయిని మంచి పొజిషన్లో ఉంచి ఆ తర్వాత తక్కువ స్థాయిలో పెట్టారనుకోండి, అతడు మొదల్లో కష్టాల్లో ఉన్నాను, పేదరికంలో ఉన్నాను, ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అని అనుకోడట. అలుగున్ దాన్ని ద్రోహంగా భావిస్తాడు, కోపగిస్తాడు. కావున శీలమరయుచున్ అతని యొక్క ప్రవర్తనను గమనిస్తూ క్రమవృద్ధిన్ పెనిచి క్రమంగా అతని స్థాయిని పెంచుతూ వేళవేళన్ సమయానికి తగినట్లు పనులు కొనుము, పనులు చేయించుకొనుము. ఈ పద్యంలో తన కుమారుడికి యామునాచార్యుడు అధికారుల పట్ల ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఎంత మంచివాడినైనా సరే ముందు గొప్ప స్థాయిలో ఉంచి తర్వాత అతని స్థాయిని తగ్గించకూడదు. అతను గతంలోని తన తక్కువ స్థితిని గుర్తించడు. ఇప్పుడు తన స్థాయిని తగ్గించినందుకు పాలకుడిని, రాజుని ద్వేషిస్తాడు. కనుక అతని ప్రవర్తనను గమనిస్తూ క్రమంగా అతని స్థాయిని పెంచుతూ సమయానికి తగినట్లుగా పనులు చేయించుకోవాలి. మూడవ పద్యం శార్దూలం. నీతిం దానతలంచి చేయబని గాని కాకపోని బలవ్రాతార్థార్జత నెమ్మినుండకొరు బ్రోవన్ మంత్రియంచున్ గుణాతీతుం గుమ్మడికాయయంతయగు ముత్తెంబై మనం బేర్పనట్లే తానాతని చేతిలో బ్రతుకు వాడేయౌజుమీ మీదటన్. పద్యం మరొక్కమారు. నీతిన్ తానతలంచి చేయ పని కాని కాకపోని బలవ్రాత అర్ధ ఆజ్యతన్ ఎమ్మిన్ ఉండక బలవ్రాతార్ధాజ్యత నెమ్మినుండక ఒరున్ ప్రోవన్ మంత్రియంచున్ గుణాతీతున్ గుమ్మడికాయ అంతాగు ముత్తెంబై మనంబు ఏర్పన్ అట్లే తాన్ ఆతని చేతిలో బ్రతుకు వాడే ఔసుమీ మీదటన్. వివరణ. తాన రాజు తానే నీతిన్ తలంచి రాజనీతిని అనుసరించి పని చేయన్ పనులు చేసుకోవాలి. కానీ కాకపోని రాజు రాజనీతిని అనుసరించి తానే చేసుకున్నటువంటి పనులు అయినా కాకపోయినా బలవ్రాతార్థాజ్యత నెమ్మిన్ ధనబలం, సమూహ బలం అన్నీ క్షేమంగా ఉంటాయి. ఉండక అంటే అలా కాకుండా, వరుణ్ ఇతరుణ్ణి, గుణాతీతున్ గుణహీనుణ్ణి, మంత్రి అంచు మంత్రి అని ప్రోవన్ భావిస్తే, గుమ్మడికాయంత గుమ్మడికాయంత అగు అయినట్టి ముత్యంబై ముత్యమై ముత్యము వలె
మనంబు రాజు మనస్సును ఏర్పనట్లే అంగీకరించని వాడే ఉంటాడు. మీదటన్ అంతేకాకుండా పైగా తాన్ రాజు తానే అతని చేతిలో గుణశూన్యుడు గుణహీనుడు అయినటువంటి మంత్రి చేతిలో బ్రతుకువాడే అవున్ సుమి, లోబడి బ్రతికేవాడవుతాడు సుమి. అంటే ఇక్కడ యామునాచార్యుడు తన కుమారునికి ఏం చెప్తున్నాడు? రాజుకు తగిన మంత్రి అవసరం. తగిన మంత్రి దొరక్కపోతే రాజు తానే రాజనీతిని అనుసరించి పనులు చేసుకోవాలి. ఆ పనులైనా కాకపోయినా ధనబలాలనేవి ఉంటాయి కనుక ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా గుణహీనుడైన వాడిని మంత్రిని చేస్తే అతడు రాజుకు లోబడి ఉండడు, పైగా రాజే అతనికి లోబడి ఉండాలి. అటువంటి మంత్రి గుమ్మడికాయంత ముత్యం లాంటివాడు కనుక అతడు ప్రమాదకరం. మంత్రి లేకుండానైనా రాజ్యం నడుస్తుంది కానీ గుణహీనుణ్ణి మాత్రం మంత్రిని చేయకూడదు. గుమ్మడికాయంత ముత్యం అంటే ధరించడానికి వీలు కానంత పెద్ద ముత్యం. గుమ్మడికాయంత ముత్యాన్ని ధరించినవాడు దాన్ని మోయలేక ఎలా బాధపడతాడో, గుణహీనుణ్ణి మంత్రిగా చేస్తే రాజు కూడా అలా బాధపడతాడని భావన. 4వ పద్యం కంద పద్యం. ధన ముఖ్యము కేవలమే పనికిన్ రాధాస్తగలిగి పలువురు ప్రభువుల్ పనిసేయక తద్వశ్యంబునకు నలోభానృశంస్యముల్ ఋతముజలుల్. పద్యం మరొక్కమారు. ధన ముఖ్యము కేవలము ఏ పనికిన్ రాదు, ఆస్థ కలిగి పలువురు ప్రభువుల్ పనిచేయక తద్వశ్యంబునకు నలోభానృశంస్యముల్ ఋతము చెలుల్. యామునాచార్యుడు తన కుమారునికి ఇంకా ఈ విధంగా చెబుతున్నాడు. ఏ పనికిన్ ఏ పని జరగాలన్నా కేవలము ధన ముఖ్యము రాదు, కేవలము ధనమే ముఖ్యం కాదు అంటున్నాడు. పలువురు ప్రభువుల్ అధికారులందరూ పని చేయక పని చేసేలా ఆస్థగలిగి ప్రయత్నం కలిగి ఉండేలా చూడాలి. తత్వశ్యంబునకు వారిని లోబరుచుకోవాలి అంటున్నాడు. అంటే ఏ విధంగా లోబరుచుకోవాలి అంటే తగిన వేతనాన్నిచ్చి అధికారులు పనులు చేసేలా లోబరుచుకోవాలి. అధికారుల పట్ల ఎలా ఉండాలో కూడా చెప్తున్నారు చూడండి. నా లోభ అనృశంస్యముల్ పిసినారితనము మోసము ఉండరాదు. ఋతము చెలుల్ సత్ప్రవర్తన మిత్రత్వము ఉండాలి. దీని భావం ఏ పనైనా కేవలం ధనంతోనే సాధ్యం కాదు, అధికారుల సహాయం కూడా ఉండాలి. వాళ్ళు ఆసక్తిగా పనిచేయడానికి తగిన వేతనం ఇవ్వాలి. వాళ్ళ పట్ల పిసినారితనము క్రూరత్వము ఉండకూడదు. సత్ప్రవర్తన నిబద్ధత కలిగి ఉండాలి, మిత్రత్వం కలిగి ఉండాలి. 5వ పద్యం కంద పద్యం. మొదలనే యొరుదలగానిం జెదరంగానాడకాత్మజింతింపు పదింబదిగా మృషయేని మరివిడు ముదస్తుగాగాకయుండ నొక్క మతమునన్. పద్యం మరొక్కమారు. మొదలనే ఒరుదల కానిన్ చెదరంగాన్ ఆడకు ఆత్మన్ చింతింపు పదింపదిగా మృషయేని మరివిడు ముదస్తుగాన్ కాక ఉండన్ ఒక్క మతమునన్. రాజనేవాడు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి అనే విషయాన్ని తన కుమారునికి యామునాచార్యులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఒరుదల అంటే చాడీలు చెప్పేవాళ్ళు, కొండేలు చెప్పేవాళ్ళు కానిన్ అయినప్పటికీ మొదలనే ఆదిలోనే ఆత్మన్ చెదరంగా మనసు చెదిరిపోయేటట్లు ఆడకు మాటలు మాట్లాడకు. అంటే ఒక అధికారి కానీ లేదా ఒక సన్నిహితుడు కానీ ఎవరి మీదైనా సరే చాడీలు చెప్తున్నాడు
అని తెలిసినప్పటికీ కూడా ఏం చేయాలంటున్నాడు? మొదటిలోనే అతన్ని ఉద్యోగం నుంచి తీసివేయకూడదు, లేదా మొదట్లోనే అతన్ని మాట్లాడి నిందించకూడదట. మరి ఏం చెయ్యాలి? పదింబదిగా 10 రకాలుగా చింతింపు, ఆలోచించు. మృషయేని అసత్యమని తేలినా ముదస్తుగాన్ కాక ముందుగా కాకుండా ఒక్క మతమునన్ ఒక అభిప్రాయానికి ఉండన్ వచ్చిన మరి అనంతరం అంటే ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత విడిచిపెట్టుము. ఈ పద్యానికి భావం, కొందరు సన్నిహితులు కూడా ఎప్పుడూ చాడీలు చెప్తుంటారు. వాళ్ళను వెంటనే బెదిరించి తిట్టి దూరం చేసుకోకూడదు. వాళ్ళ మాటలు నిజమో కాదో బాగా పరీక్షించాలి. అబద్ధమే చెబుతున్నారని తేలినా వెంటనే ఉద్యోగం నుంచి తొలగించకూడదు. ప్రమాదం లేని చోట వాళ్ళని నియమించాలట. వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. 6వ పద్యం తేటగీతి పద్యం. దేశ వైశాల్యమర్ధ సిద్ధికిని మూలమిల యొకింతైన గుంట కాల్వలు రచించి నయము పేదకు నరిగోరునను నొసంగి ప్రబల చేసిన నర్ధ ధర్మములు పెరుగు. పద్యం మరొక్కసారి. దేశ వైశాల్యము అర్ధసిద్ధికిని మూలము, ఇలా ఒకింతైన గుంట కాల్వలు రచించి నయము పేదకు అరిన్ కోరునను వసంగి ప్రబల చేసినన్ అర్ధధర్మములు పెరుగు. దేశ వైశాల్యము దేశాన్ని విశాలం చేయడం, అర్ధసిద్ధికిని ఆదాయం పెరుగుదలకు, మూలం ఆధారం. అంటే దేశం అభివృద్ధి చెందాలి అంటే ఏం కావాలి? అర్థం అంటే ధనం కావాలి, ఆదాయం రావాలి. కాబట్టి దేశాన్ని పెద్దదిగా చేయడం, విశాలం చేయడం ఆదాయం పెరగడానికి ఆధారం అవుతుంది. ఇలా భూమి ఒకంతైనా కొంచెమైతే, అంటే ఒకవేళ నేల చిన్నదైతే గుంట కాల్వలు గుంటలు కాల్వలు రచించి నిర్మించిన నయము మంచిది. రాజ్యం సుభిక్షంగా ఉండాలి అంటే పంటలు బాగా పండాలి. పంటలు పండాలి అంటే నీరు కావాలి. కాబట్టి రాజ్యంలో గుంటలు కాలువలు నిర్మించాలి అని చెప్తున్నాడు. పేదకు పేదవారికి అరిన్ కోరునన్ ధనరూపమైనటువంటి పన్నును, పంట రూపంలో చెల్లించే పన్నును తగ్గింపు వసంగి ఇచ్చి ప్రబలం చేసినన్ వారిని వృద్ధి చేసిన అర్ధధర్మములు పెరుగు, అంటే ధర్మార్థాలు పెరుగుతాయి, వర్ధిల్లుతాయి. భావం, దేశాన్ని విశాలం చేస్తే ఆదాయం పెరుగుతుంది. ఒకవేళ నేల చిన్నదైతే చెరువుల్ని కాలువల్ని తవ్వించాలి. పేదవాడు డబ్బు రూపంలో చెల్లించే పన్నును, పంట రూపంలో చెల్లించే పన్నును తగ్గించాలి. వాళ్ళ ఆర్థిక స్థితిని మెరుగుపరిస్తే ధర్మార్థాలు సిద్ధిస్తాయి. 7వ పద్యం తేటగీతి పద్యం. ప్రజల విసిచెన్న బిలువ పశుల గొలుచు నమ్మి ఇండ్లిందనంబున కాయన నెడు కలని నక్కైన అధికారిగల నృపతికి నేడు దీవులుగొన్న సమృద్ధి లేదు. పద్యం మరొక్కమారు. ప్రజలవిసి చన్నన్ పిలువక ఆ పశులన్ కొలుచున్ అమ్మి ఇండ్లు ఇంధనంబునకు ఆయన్ అనెడు కలని నక్కైన అధికారిగల నృపతికిన్ ఏడు దీవులు కొన్న సమృద్ధి లేదు. వివరణ. ప్రజలు అవిసి అంటే ప్రజలు నష్టపోయి చన్నన్ దేశాన్ని రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు పిలువక వారిని తిరిగి పిలువకుండా ఆ పశులన్ వారి యొక్క పశువులను
కొలుచున్ అమ్మి అంటే వారి యొక్క ధాన్యాన్ని అమ్మివేసి ఇండ్లు ఇంధనంబున ఇండ్లను ఇంధనంగా అంటే వంట చెరుకుగా చేసుకుని కాయననెడు రక్షించలేను అనే వీళ్ళ గురించి యామునాచార్యులు ఇలా చెప్తున్నారు. కళ్ళని యుద్ధభూమిలో నక్కలా ప్రవర్తించే యుద్ధభూమిలో నక్కలా ప్రవర్తించడం అంటే యుద్ధభూమిలో చచ్చిన శవాలుంటాయి, ఆ శవాల్ని నక్క పీక్కొని తింటుంది. అదేవిధంగా ఈ అధికారులు కూడా ఎలా ప్రవర్తిస్తున్నారంటున్నాడు. ప్రజలు నష్టపోయి రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోతుంటే వాళ్ళని తిరిగి పిలవకుండా వాళ్ళ యొక్క పశువుల్ని వాళ్ళ యొక్క ధాన్యాన్ని అమ్మేసి వాళ్ళ ఇండ్లను వంట చెరుకుగా చేసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళకి యుద్ధభూమిలో నక్కకి కూడా తేడా లేదు. అలాంటి అధికారి గల నృపతికిన్ అధికారి ఉన్నటువంటి రాజుకు 7 దీవులు కొన్న 7 ద్వీపాలను సంపాదించుకున్న సమృద్ధి లేదు, వృద్ధి ఉండదు, సంపదలు నిలువవు. జంబూద్వీపం, ప్లక్షద్వీపం, శాల్మల ద్వీపం, కుశద్వీపం, క్రౌంచద్వీపం, శాఖద్వీపం, పుష్కరద్వీపం ఈ 7 ద్వీపాలని సప్తద్వీపాలు అంటారు. ఈ పద్యానికి భావం: ప్రజలు కరువు కాటకాలతో పంటలు నష్టపోయి బతకలేక దేశం విడిచిపోతే అధికారులు పట్టించుకోవాలి. వాళ్లను రప్పించి సాగుబడికి వసతులు కల్పించి వారు కోలుకునేటట్లు చేయాలి. అంతే తప్ప వాళ్ళు వదిలి వెళ్ళిన పశువుల్ని ధాన్యాన్ని అమ్ముకుని వాళ్ళ ఇంటి కలపను వంట చెరకుగా వాడుకోవచ్చని సంతోషించే అధికారి యుద్ధభూమిలో శవాలను పీక్కు తినే నక్కలాంటివాడు. అటువంటి అధికారులున్న పాలకుడు 7 ద్వీపాలకు అధిపతైన అతని సంపదలు నిలవవు. 8వ పద్యం చెంపకమాల పద్యం. ఎరుగనగున్ స్వశక్తి నవనీసుడు 4 పాళ్ళ 3 పాళ్ళెరుగక మోచినట్టి పనికిష్ట సుహృత్తతి దెల్ప నొక్క పాలెరుగన్నగున్నయాడ్యమతి నిట్లు నిరాగ్రహుడైన జేయునెత్తరి విపదుగ్రదండ పరతంత్రుడుగాక చిరంబురాధ్యమున్. పద్యం మరొక్కమారు జాగ్రత్తగా గమనించండి. ఎరుగనగున్ స్వశక్తిన్ అవని ఈసుడు అవనీసుడు 4 పాళ్ళ 3 పాళ్ళెరుగక మోచినట్టి పనికి ఇష్ట సుహృత్తతి దెల్పన్ ఒక్క పాలు ఎరుగనగున్ నయాఢ్యమతి నిట్లు నిరాగ్రహుడైనన్ చేయున్ ఎత్తరి విపదుగ్రదండ పరతంత్రుడుగాక చిరంబురాధ్యమున్. వివరణ: అవని అంటే భూమి, అవనీసుడు భూమిని పాలించేవాడు, ప్రభువు లేదా రాజు. 4 పాళ్ళ తెలుసుకోవలసినటువంటి పూర్తి విషయంలో 4 వంతులలో 3 వంతులు అంటే 35 భాగము స్వశక్తిన్ ఎరుగనగున్ స్వయంగా తన సొంతంగా తనకు తానే తెలుసుకోవాలి. ఎంత తెలుసుకోవాలంటున్నాడు? తెలుసుకోవలసినటువంటి పూర్తి విషయాలలో 4 వంతులలో 3 వంతులు రాజు తానే స్వయంగా తెలుసుకోవాలి. పాళ్ళెరుగక అంటే విషయాలు తెలియనప్పుడు మోచినట్టి పనికి జరగాలనుకున్నటువంటి పనిని ఇష్ట సుహృత్తతి తెల్పన్ ఇష్టమైనటువంటి స్నేహితులు తెలియపరచగా ఒక్క పాలెరుగన్ 1 పావు భాగాన్ని తెలుసుకోవాలి. అంటే సొంతంగా 4 వంతుల్లో 3 వంతులు రాజు తెలుసుకోవాలి, 1 భాగాన్ని మాత్రం తన స్నేహితుల ద్వారా తెలుసుకోవాలి. ఇట్లు ఈ విధంగా నయాఢ్యమతిన్ అగున్ నీతిపరుడు అవుతాడు. నిరాగ్రహుడైనన్ అంటే అహంకారం లేనివాడై, విపత్ ఉగ్రదండ ఆపదలో భయంకరుడై, పరతంత్రుడుగాక ఎవరికి లోబడని వాడై, ఎత్తరి ఉన్నతంగా, రాజ్యమున్ రాజ్యాన్ని, చిరంబు చేయున్ చిరకాలం పరిపాలన చేయును.
ఈ పద్యంలో యామునాచార్యుడు తన కుమారునికి ఈ విధంగా చెప్తున్నాడు. రాజు ఎప్పుడూ నీతి మార్గాన్ని వదలకూడదు. తెలుసుకోవలసినటువంటి విషయాల్లో 35% తానే స్వయంగా స్వశక్తితో తెలుసుకోవాలి. మిగిలిన పావు భాగాన్ని ఆప్తమిత్రుల ద్వారా తెలుసుకోవాలి. అప్పుడు అతడు నీతిపరుడవుతాడు. తన ఇష్టానుసారంగా అంతా జరగాలన్న అహాన్ని విడిచిపెడతాడు. తనకు ఆపదలు కలిగినప్పుడు పారిపోడు. సేవకులను తీవ్రంగా శిక్షించడు. అటువంటి పాలకుడు సుఖంగా రాజ్యమేలుతాడు. 9వ పద్యం తేటగీతి పద్యం. కన్నొకటి నిద్రవో బెరకంట జాగరంబు గావించు భూరుహాగ్రంబు మీది ఎచ్చబల్లంబుగతి భోగమనుభవించు నెడను బహిరంతరరులపై దృష్టి వలయు. పద్యం మరొక్కమారు. కన్ను ఒకటి నిద్రవోన్ పెరకంట జాగరంబు గావించు భూరుహాగ్రంబు మీది అచ్చభల్లంబుగతి భోగము అనుభవించున్ ఎడను బహిర్ అంతరరులపై దృష్టి వలయు. వివరణ. భూరుహము అంటే చెట్టు, భూరుహాగ్రంబు అంటే చెట్టు పైభాగము, మీది పైన అంటే చెట్టు పైభాగం పైన పడుకొని, అచ్చెభల్లంబు ఎలుగుబంటి, కన్నొకటి ఒక కన్ను, నిద్రవోన్ మూసి నిద్రపోతున్నా, పెరకంట వేరొక కంటితో, జాగరంబు గావించు మేలుకొని ఉండు గతి విధంగా, భోగము సుఖము అనుభవించును ఎడను అనుభవిస్తూనే, బహిః అంతర అరులపై బహిరంతరరులపై, బహిరంటే బయట, అంతరంటే లోపల, అంటే రాజ్యం బయట రాజ్యం లోపల ఉన్నటువంటి అరులపై శత్రువులపై దృష్టి వలయు ఒక కన్ను వేసి ఉండాలి. ఈ పద్యానికి భావం: రాజు చాలా జాగరూకతతో ఉండాలి. ఎలుగుబంటి చెట్టు కొమ్మ మీద పడుకొని ఒక కన్ను మూసి నిద్రపోతున్నా రెండవ కన్ను తెరచి మెలకుగా ఉంటుంది. అదేవిధంగా పాలకుడు కూడా సుఖాలు అనుభవిస్తూనే ఇంటా బయట ఉన్న శత్రువులపై ఒక కన్ను వేసి ఉంచాలి. 10వ పద్యం ఆటవెలది పద్యం. హదను వచ్చుదాకనపరాదిపై రోషమాగి చెరుపవలయు హదను వేచి లక్ష్య సిద్ధిదాకలావున శరమాగి కాడవిడుచు వింటివాడు ఓలే. ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి. హదను వేచి అంటే సమయం వచ్చే వరకు ఆగి, లక్ష్య సిద్ధిదాకా గురి కుదిరాక, లావున బలంగా, శరమాగి విల్లు ఎక్కుపెట్టి, కాడ విడుచు బాణము విడిచిపెట్టు, వింటివాడు ఓలే విలుకాడు వలే, హదను వచ్చుదాకా సమయం వచ్చే వరకు, అపరాధిపై తప్పు చేసిన వారిపై, రోషము ఆగి కోపాన్ని అదుపులో ఉంచుకొని, చెరుపవలయు దండింపవలెను. భావం: రాజు తప్పు చేసిన వాడిని వెంటనే దండించకూడదు. సమయం వచ్చేదాకా కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. చేతిలో విల్లు బాణాలు ఉన్నాయి కదా అని బాణాన్ని ఎప్పుడంటే అప్పుడు విడవకూడదు. గురి కుదిరిందో లేదో చూసుకొని విలుకాడు బాణం వేస్తాడు. అదేవిధంగా పాలకుడు సమయం చూసుకొని దోషిని శిక్షించాలి. 11 కందపద్యం. హితులు హితాహితులు సదాహితులునునై రాజు నెడలనిటు త్రివిధమునన్ క్షితిన్ అనుచరులుందురు సంతతమున్ మరి వారిన్ తెల్పెదన్ వినుము అనగా. ఈ పద్యంలో యామునాచార్యుడు తన కుమారునికి రాజు వద్ద ఉండేటటువంటి అనుచరులు ఎన్ని విధాలుగా ఉంటారో ఈ విధంగా చెబుతున్నాడు. అనగా
ఓ పుణ్యాత్ముడా, రాజు నెడలను రాజు దగ్గర సంతతమున్ ఎల్లప్పుడూ హితులు రాజు మేలు కోరేవారు, హితాహితులు రాజు మేలు కోరుతూనే ఇతర ప్రలోభానికి లోనై అహితులుగా ఉండేవారు, సదా అహితులునై ఎప్పుడు రాజు మేలు కోరని వారు, ఇటు ఈ విధంగా త్రివిధమునన్ 3 రకాలుగా క్షితిని భూమి మీద అనుచరులు ఉందురు, అనుచరులుంటారు. మరి వారిని తెల్పెదన్ వినుము, అంటే ఇంకను వారి గురించి చెబుతాను వినుము. దీని భావం, పుణ్యాత్ముడా, రాజు దగ్గర ఉండే అనుచరులు 3 రకాలుగా ఉంటారు. ఒకరు హితులు, వీళ్ళెప్పుడూ రాజు మేలే కోరతారు. రెండవ వారు హితాహితులు, వీళ్ళు రాజు మేలు కోరుతూనే ఇతరుల ప్రలోభాలకు లోనై అహితులుగా మారుతుంటారు. మూడవ వారు అహితులు, వీళ్ళెప్పుడూ రాజు మేలు కోరుకోరు. 12వ పద్యం చెంపకమాల పద్యం. హితులు బిషక్ గ్రహగ్న బుధబృంద కవీంద్ర పురోహితులు, హితాహితులు ధనార్జనాది నృపకృత్య నియుక్తులు, వెండి కేవలాహితులు దశావశార్పిత సమృద్ధ రమాభరణేశ్చులు, ఔటన్ అహితమునున్ అట్లకాన్ చతుర వృత్తించరించుట నీతి రేనికిన్. ఈ పద్యంలో హితులు, హితాహితులు, అహితులు ఎవరో యామునాచార్యుడు ఈ విధంగా తెలుపుతున్నాడు. బిషక్ వైద్యుడు, గ్రహజ్ఞ జ్యోతిష్యులు, బుధబృంద పండితులు, కవీంద్ర కవులు, పురోహితులు శుభాశుభ వైదిక కర్మలు చేయించేవారు, హితులు రాజు మేలు కోరేవారు. ఇక అహితులు ఎవరో చూడండి. ధనార్జనాది నృపకృత్య నియుక్తులు, ధనాన్ని ఆర్జించుట మొదలైనటువంటి రాజు యొక్క పనులలో నియమించబడిన వారు. అంటే ధనాన్ని సమీకరించే పనుల్లో ఉన్నటువంటి అధికారులు అహితాహితులు, రాజు మేలు కోరుతూనే ఇతరుల ప్రలోభాలకు లోనైన వాళ్ళు. వీళ్ళు రాజు మేలు కోరుకుంటారు, కానీ ఏదైనా ఎవరైనా ప్రలోభిస్తే లొంగిపోయి అహితులుగా మారతారు. వెండి అంటే మరి పిమ్మట కేవలము అహితులు, రాజు మేలు కోరని వారు, దశావశార్పిత వశము కాని అర్పించబడిన సమృద్ధ ఇంపైన రమాభరణేచ్చులు సంపద ఆభరణములను కోరుకుంటారు. ఔటన్ అహితమునున్ అంటే అహితునిగా ఉంటూ, అట్ల కాక ఆ విధంగా కాక, చతుర వృత్తి తెలివిగా చరించుట నడుచుకొనుట, రేణికిన్ నీతి రాజునకు న్యాయము. దీని భావం, వైద్యులు, జ్యోతిష్యులు, పండితులు, కవులు, పురోహితులు వీళ్ళంతా రాజు మేలు కోరే హితులు. ధనం సమీకరించే పనుల్లో ఉన్న అధికారులు హితులవుతారు. ఆ ధనాన్ని దొంగిలించి దొరికితే ఎక్కడ శిక్షిస్తారో అన్న భయంతో రాజుకు అహితులు కూడా అవుతారు. మరికొందరు పూర్తిగా అహితులే, ఎప్పుడు ఏదో ఒక తప్పు చేసి దొరికిపోతుంటారు. అప్పుడు పాలకుడు చట్ట ప్రకారం వాళ్ళ సంపదనంతా రాజ్యపరం చేస్తారు. దాంతో వాళ్ళు రాజును అదును చూసి దెబ్బతీయడానికి చూస్తుంటారు. కనుక ఈ ముగ్గురి విషయంలో పాలకుడు హితునిగా, హితాహితునిగా, కేవలం అహితునిగా ప్రవర్తిస్తూ, పైకి అందరికీ హితునిగా కనిపిస్తూ నేర్పుగా ఉండాలి. 13వ పద్యం ఆట వెలిది పద్యం. పాత్రభూతులెస్స పరికించి అతడడుగకయు, ఒకడు చెప్పకయు మునుపుగా పనస పండ్లు దిగిన పరిగ స్వప్నముగన్న నెరిగన్ ఒసగి వెరగు పరచుట ఒప్పు.
ఎప్పుడు రాజు మేలు కోరుకునేటటువంటి హితుణ్ణి రాజు గుర్తించాలి అని తన కుమారునికి రాజధర్మాన్ని ఈ విధంగా చెబుతున్నాడు యామునాచార్యుడు. పాత్రభూతు అంటే ఉత్తమమైనటువంటి వానిని, హితుణ్ణి, లెస్సన్ యోగ్యముగా పరికించి విచారించి, అతడు అడుగకయు అతడు అడగకుండా, ఒకడు చెప్పకయు ఇంకొకడు చెప్పకుండా, మునుపుగన్ ముందుగానే అంటే పూత పూయకుండా, పనస పండ్లు దిగిన పరిగా పనస పండ్లు కాసిన విధంగా, స్వప్నము కన్న నెరిగన్ కల కనిన విధముగా, వసగి ఇచ్చి అంటే సొమ్మునిచ్చి, వెరగుపరుచుట ఆశ్చర్యపరచుట, ఒప్పు న్యాయము. దీని భావం చిత్తశుద్ధిగా పనిచేస్తూ రాజ్యానికి మేలు చేసే హితుడిని పాలకుడు గుర్తించాలి. అతడు అడగకుండానే, ఇంకొకరు చెప్పకుండానే అతని ఊహకు అందనంత సొమ్ము ఒక్కసారిగా ఇవ్వాలి. అది అతడు కళ్ళకన్నట్లుగా ఉండాలి. సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాలి. ఈ పద్యంలో పనస పండ్లు దిగుట అన్నది ఒక జాతీయం. పూత పూయకుండానే కాయలు కాస్తుంది. కాయ ఏర్పడడానికి ముందే సూచన ఉండదు. ఉన్నట్టుండి దాని నిండా పిందెలు పుడతాయి. ఆశ్చర్యకరంగా ఒక్కసారిగా పుష్కలంగా పళ్ళనిస్తుంది. అదేవిధంగా పాలకుడు హితులను అకస్మాత్తుగా గౌరవించి ఆశ్చర్యం కలిగించాలి అని అర్థం. రాజధర్మం పాఠ్యాంశంలోని పద్యాల భావాలు మరొక్క మారు. కుమారా, పాలకుడు తాను ఎటువంటి కష్టాల్లో ఉన్నా విసుక్కోకుండా ప్రజలను కాపాడాలి. ఆపదలో ఉన్నవాళ్ళు తనను ఆశ్రయించి తమ బాధలు చెప్పుకున్నప్పుడు వాటిని శ్రద్ధగా విని వారి బాధ పోగొట్టాలి. ముఖ్యమైన కార్యక్రమాలను, బాధ్యతలను చెడ్డవాళ్లకు అప్పగించకూడదు. ఎంత మంచివాడినైనా ముందు గొప్ప స్థాయిలో ఉంచి తర్వాత అతని స్థాయిని తగ్గించకూడదు. అతడు గతంలోని తన తక్కువ స్థితిని గుర్తించడు. ఇప్పుడు తన స్థాయిని తగ్గించినందుకు పాలకుడిని ద్వేషిస్తాడు. కనుక అతని ప్రవర్తనను గమనిస్తూ క్రమంగా అతని స్థాయిని పెంచుతూ సమయానికి తగ్గట్లుగా పనులు చేయించుకోవాలి. రాజుకు తగిన మంత్రి అవసరం. తగిన మంత్రి దొరక్కపోతే రాజు తానే రాజనీతిని అనుసరించి పనులు చేసుకోవాలి. ఆ పనులైనా కాకపోయినా ధనబలాలుంటాయి కనుక ఇబ్బంది ఉండదు. అలా కాకుండా గుణహీనుడైన వాడిని మంత్రిని చేస్తే అతడు రాజుకు లోబడి ఉండడు. పైగా రాజే అతనికి లోబడి ఉండాలి. అటువంటి మంత్రి గుమ్మడికాయంత ముత్యం లాంటివాడు కనుక అతడు ప్రమాదకరం. మంత్రి లేకుండానైనా రాజ్యం నడుస్తుంది, కానీ గుణహీనుణ్ణి మాత్రం మంత్రిని చేయకూడదు. ఏ పనైనా కేవలం ధనంతోనే సాధ్యం కాదు. అధికారుల సహాయం కూడా ఉండాలి. వాళ్ళు ఆసక్తిగా పనిచేయడానికి తగిన వేతనం ఇవ్వాలి. వాళ్ళ పట్ల పిసినారితనం, క్రూరత్వం ఉండకూడదు. సత్ప్రవర్తన, నిబద్ధత కలిగి ఉండాలి. మిత్రత్వం కలిగి ఉండాలి. కొందరు సన్నిహితులు కూడా ఎప్పుడూ చాడీలు చెబుతుంటారు. వాళ్ళని వెంటనే బెదిరించి తిట్టి దూరం చేసుకోకూడదు. వాళ్ళ మాటలు నిజమో కాదో బాగా పరీక్షించాలి. అబద్ధమే చెబుతున్నారని తేలినా వెంటనే ఉద్యోగం నుంచి తొలగించకూడదు. ప్రమాదం లేని చోట వాళ్ళను నియమించాలి. వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. దేశాన్ని విశాలం చేస్తే ఆదాయం పెరుగుతుంది. ఒకవేళ నేల చిన్నదైతే చెరువులను, కాలువలను తవ్వించాలి. పేదవాడు డబ్బు రూపంలో చెల్లించే పన్నును, పంట రూపంలో చెల్లించే పన్నును తగ్గించాలి. వాళ్ళ ఆర్థిక స్థితిని మెరుగుపరిస్తే ధర్మార్థాలు సిద్ధిస్తాయి. ప్రజలు కరువు కాటకాలతో పంటలు నష్టపోయి బతకలేక దేశం విడిచిపోతే అధికారులు పట్టించుకోవాలి. వాళ్ళని రప్పించి సాగుబడికి వసతులు కల్పించి వారు కోలుకునేటట్లు చేయాలి. అంతే తప్ప వాళ్ళు వదిలి వెళ్ళిన పశువులను, ధాన్యాలను అమ్ముకుని వాళ్ళ ఇంటి కలపను వంట చెరకుగా వాడుకోవచ్చని సంతోషించే అధికారి యుద్ధభూమిలో శవాలను పీక్కు తినే నక్క లాంటివాడు. అటువంటి అధికారులున్న పాలకుడు 7 ద్వీపాలకు అధిపతైనా అతని సంపదలు నిలవవు. రాజు ఎప్పుడూ నీతి మార్గాన్ని వదలకూడదు. తెలుసుకోవలసిన విషయాల్లో 35% తానే స్వయంగా స్వశక్తితో తెలుసుకోవాలి. మిగిలిన పావు భాగాన్ని ఆప్తమిత్రుల ద్వారా తెలుసుకోవాలి.
అప్పుడతడు నీతిపరుడవుతాడు. తన ఇష్టానుసారం అంతా జరగాలి అన్న అహాన్ని విడిచిపెడతాడు. తనకు ఆపదలు కలిగినప్పుడు పారిపోడు. సేవకులను తీవ్రంగా శిక్షించడు. అటువంటి పాలకుడు సుఖంగా రాజ్యమేలుతాడు. రాజు చాలా జాగరూకతతో ఉండాలి. ఎలుగుబంటి చెట్టు కొమ్మ మీద పడుకొని ఒక కన్ను మూసి నిద్రపోతున్నా రెండవ కన్ను తెరచి మెలకుగా ఉంటుంది. అదేవిధంగా పాలకుడు కూడా సుఖాలు అనుభవిస్తూనే ఇంటా బయట ఉన్న శత్రువులపై ఒక కన్ను వేసి ఉంచాలి. రాజు తప్పు చేసిన వాడిని వెంటనే దండించకూడదు. సమయం వచ్చేదాకా కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. చేతిలో విల్లు బాణాలు ఉన్నాయి కదా అని బాణాన్ని ఎప్పుడంటే అప్పుడు విడవకూడదు. గురి కుదిరిందో లేదో చూసుకొని వీలుకాడు బాణం వేస్తాడు. అదేవిధంగా పాలకుడు సమయం చూసుకొని దోషిని శిక్షించాలి. పుణ్యాత్ముడా, రాజు దగ్గర ఉండే అనుచరులు 3 రకాలుగా ఉంటారు. ఒకరు హితులు, వీళ్ళెప్పుడూ రాజు మేలే కోరుతారు. రెండవ వారు హితాహితులు, వీళ్ళు రాజు మేలు కోరుతూనే ఇతరుల ప్రలోభాలకు లోనై అహితులుగా మారుతుంటారు. మూడవ వారు అహితులు, వీళ్ళెప్పుడూ రాజు మేలు కోరుకోరు. వైద్యులు, జ్యోతిషులు, పండితులు, కవులు, పురోహితులు, వీళ్ళంతా రాజు మేలు కోరే హితులు. ధనం సమీకరించే పనుల్లో ఉన్న అధికారులు హితులవుతారు. ఆ ధనాన్ని దొంగిలించి దొరికితే ఎక్కడ శిక్షిస్తాడో అన్న భయంతో రాజుకి అహితులు కూడా అవుతారు. మరికొందరు పూర్తిగా అహితులే, ఎప్పుడు ఏదో ఒక తప్పు చేసి దొరికిపోతుంటారు. అప్పుడు పాలకుడు చట్ట ప్రకారం వాళ్ళ సంపదనంతా రాజ్యపరం చేస్తారు. దాంతో వాళ్ళు రాజును అదను చూసి దెబ్బతీయడానికి చూస్తుంటారు. కనుక ఈ 3 విషయంలో పాలకుడు హితునిగా, హితాహితునిగా, కేవలం అహితునిగా ప్రవర్తిస్తూ పైకి అందరికీ హితునిగా కనిపిస్తూ నేర్పుగా ఉండాలి. చిత్తశుద్ధిగా పనిచేస్తూ రాజ్యానికి మేలు చేసే హితుడిని పాలకుడు గుర్తించాలి. అతడు అడగకుండానే, ఇంకొకరు చెప్పకుండానే అతని ఊహకందనంత సొమ్ము ఒక్కసారిగా ఇవ్వాలి. అది అతడు కలగన్నట్లుగా ఉండాలి. సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాలి. ఇంతటితో రాజధర్మం పాఠం సమాప్తం. మరో పాఠంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.